నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా దోమల నివారణకు జిల్లా వాసులంతా కృషి చేయాలని, అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ బి మీనాక్షి సూచించారు. ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ 7 రోడ్ల కూడల వరకు కొనసాగింది. అనంతరం కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలను అనుసరించి దోమల నివారణకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. అలాగే దోమరహిత గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశంగా తీర్చిదిద్దేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. 1897 ఆగస్టు 20న దోమల నివారణ దినోత్సవంగా ప్రకటించారన్నారు. దోమల నుంచి మలేరియా వ్యాపిస్తోందని సర్ రొనాల్డ్ రాస్ కనుగొనడంతో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రపంచ దోమల నివారణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల నివారణకు ఎక్కువ అవకాశం ఉందన్నారు. ఈ సంవత్సరం నేటికి 30 మలేరియా కేసులు గుర్తించడం జరిగిందని, గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మలేరియా కేసులు పెరగడానికి ప్రధాన కారణం పక్క జిల్లాల నుంచి వ్యాప్తి చెందడమే అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా మలేరియా అధికారి పివి సత్యనారాయణ, ఏఎంఓ ఎస్ శ్రీనివాస్, డిసి శ్రీకాంత్, హెల్త్ ఎగ్జిక్యూటర్ పి మోహిని, సామాజిక కార్యకర్త డాక్టర్ మంత్రి వెంకటస్వామి, లక్ష్మణరావు, జయలక్ష్మి, మలేరియా సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పనులను గుర్తించేందుకు ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఉత్పాదకత పెంచే విధంగా, ప్రజలకు, రైతులకు ఉపయోగపడే విధంగా ఈ పనులు ఉండాలని సూచించారు. రాష్ట్ర స్థాయి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ నెల 23న నిర్వహించే గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకాన్ని సంపూర్ణంగా వినియోగించుకునేలా గ్రామీణ పేదలకు అవగాహన కల్పించాలని సూచించారు. సుమారు 46 రకాల పనులను ఈ పథకం కింద నిర్వహించే అవకాశం ఉందని, అయితే ఆ పనుల వల్ల ప్రజలకు అత్యధిక ప్రయోజనం కలిగే విధంగా నిర్ణయించాలని అన్నారు. పనుల నాణ్యత, నిబద్ధతతో నిర్వహించాలని, ఏ స్థాయిలో అవినీతి జరిగినా సహించేది లేదని స్పష్టం చేశారు. మస్తర్లలో తేడాలు, తప్పుడు మస్తర్లు, తక్కువ పని చేసి ఎక్కువ నమోదు చేయడం తదితర అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2014 నుంచి 2019 వరకు మన గ్రామీణ మన్రేగా ఎట్లా జరిగిన వర్క్స్ 19 నుంచి 24 వరకు జరిగితే చాలా వెనుకబడి ఉన్నాం. సో దాన్ని తొందరగా పూర్తి చేయాలి, దాని అనుకున్న టార్గెట్స్ పూర్తి అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ మాట్లాడాం. ఒకే రోజు ఈ గ్రామసభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు 23 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లా పంచాయతీ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులందరికీ గ్రామసభ నిర్వహణపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. గ్రామసభ సమాచారాన్ని కనీసం 2 రోజుల ముందుగా టామ్ ద్వారా తెలియజేయాలి. ఈ గ్రామ సభలు అర్థవంతంగా నిర్వహించాలంటే గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అది మనస్ఫూర్తిగా పాల్గొంచుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో 100 రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి. కూలీలకి ఉన్న హక్కులను తెలియజేయాలి. రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. అదేవిధంగా 24-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టవలసిన పనుల వివరాలను గ్రామ సభలో చర్చించి గ్రామసభ ఆమోదం తీసుకోవాలి. ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులు పేద కూలీలకి, రైతులకి, గ్రామానికి ఉపయోగపడే ఉత్పాదకత పెంపొందించే ఆస్తులను నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం పూర్తి చేయాలి. ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పూర్తి స్థాయి నిబద్ధతతో ప్రతి ఒక్కరు పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుంచి జడ్పీ సీఈఓ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈఓ వెంకటరామన్, డిపిఓ వెంకటేశ్వరరావు, ద్వామపీడి చిట్టిరాజు తదితరులు పాల్గొన్నారు.
అరసవెల్లి ధరలో గల శ్రీ రమ్మి తిరుమల ఆలయంలో శ్రవణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా సోమవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రావణ మాసం ఆలయ వార్షిక మహోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రవణ నక్షత్రంను పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు కరి రంగనాథ వేణుమాధవాచార్యులు ఆధ్వర్యాన కళ్యాణ వేడుకలు కన్నుల వైభవంగా జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య కళ్యాణాన్ని అర్చకులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని భక్తులు భక్తి పారవస్యంతో తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. ఆలయ పరిసర ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. స్వామివారి నామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని అర్చకులు అందజేశారు. బెంగళూరుకు చెందిన ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 31 రోజుల ఇంగ్లీష్ లైఫ్ స్కిల్ శిక్షణ ముగింపు కార్యక్రమం మంగళవారం గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ దామోదర్ పాల్గొని మాట్లాడారు. ఇటువంటి శిక్షణ కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, చాలా ఉపయోగపడతాయని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలకు తమ ప్రోత్సాహం అన్ని వేళలా ఉంటుందన్నారు. శిక్షణా కాలంలోనూ అలాగే అనంతరం మార్పు బాగుందని చెప్పారు. ఉన్నతి సంస్థ వారు చెప్పిన పాఠ్యాంశాలను ఆచరణలో చూపాలని, అప్పుడే జీవితంలో రాణిస్తామని తెలిపారు. కళాశాలకు సమయానికి రావడం, ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడం, బాధ్యతతో వ్యవహరించడం వంటి వాటిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. వాళ్ళకు ఉన్న భయాన్ని చాలా తొలగించి ఆ స్టూడెంట్స్ని కమ్యూనికేషన్లో బాగా చేంజ్ అనేది తీసుకొచ్చారు. ఆ విషయంలో నేను టీం ఉన్నతికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ టీం ఉన్నతి ఫర్ దేర్ ఎఫర్ట్స్. పర్టికులర్లీ అంటే ఇదేదో ఊరికే స్టేజ్ దీనికోసం చెప్పట్లేదు, నేను సభా మర్యాద కోసం చెప్పట్లేదు. ఇప్పుడున్న ఫైనల్ ఇయర్ సివిల్ స్టూడెంట్స్కి సెకండ్ ఇయర్లో వెళ్ళిన సెమిస్టర్లో కూడా 1+1 అంటే ఆన్సర్ చెప్పట్లేదు, కానీ ఏదో చాలా బాగా ఇంగ్లీష్లో చాలా చక్కగా మాట్లాడిస్తున్నారు. లైఫ్లో ఉపయోగపడుతుంది. మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, రిసోర్స్ మేనేజ్మెంట్. ఇంగ్లీష్ లెక్చరర్ ఆర్ నిర్మల మాట్లాడుతూ ఉన్నతి సంస్థ అందిస్తున్న UNXT కార్యక్రమం విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే అద్భుత విజయాలు సాధిస్తారని తెలిపారు. 30 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో విద్యార్థులు బాగా మాట్లాడుతున్నారని, సిగ్గు విడిస్తేనే ఉన్నతి సాధ్యమని తెలిపారు. A lot of students are struggling with medium problem, public speech. When I go for regular classes, a lot of students wants to develop their communication skills but doesn't know how to do it. And because of lot of schedules and syllabus completion, we too are not in a position to do 100% justification. And one more problem with language classes is when we conduct activities in the classes, it will become a disturbance to the regular theory classes. So fearing that, a lot of times we try to reduce the number of activities. Maybe by that what happens is the time taken by the teacher increases and the time consumed by the students will reduce. ఉన్నతి సంస్థ ప్రతినిధులు రంజిత్ కుమార్, ఈశ్వర్, మణిలు కూడా మాట్లాడారు. ఉన్నతి సంస్థలో నియామకం పొందాక విద్యార్థులకు నేరుగా ప్రత్యక్ష అనుభవం కలిగిస్తూ బోధిస్తే సక్సెస్ రేట్ ఉంటుందని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. అంతకుముందు విద్యార్థులు ఒక్కొక్కరిగా మాట్లాడుతూ ఉన్నతి సంస్థ వారు అందిస్తున్న UNXT ప్రోగ్రాం చాలా బాగుందని, ఈ కార్యక్రమం ద్వారా పలు ఆసక్తికర విషయాలను తెలుసుకున్నామని చెప్పారు. టైం మేనేజ్మెంట్, అలాగే మనీ మేనేజ్మెంట్, లైఫ్ స్కిల్స్ వంటి ఎన్నో విలువైన అంశాలను తెలుసుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పాలిటెక్నిక్ బోధన సిబ్బంది రవికుమార్, ఉన్నతి సంస్థ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చర్ల మండలం తమిళనాడుపేటలో నాగావళి నదీ తీరాన ఉన్న అమ్మా సంస్థాన్ ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న అసిరితల్లి అమ్మవారికి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త సాగి శ్రీనివాసరాజు వర్మ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం సారెతో తిరువీధిని నిర్వహించారు. 108 రకాల తీపి వంటకాలు నైవేద్యంగా సమర్పించి అసిరితల్లి అమ్మవారికి దండకం పోశారు. అనంతరం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపాద సురేష్ శర్మ తీర్థ ప్రసాదాలను అందజేశారు. జిల్లాలో నడుపుతున్న హాస్టల్స్ కు బయట నుండి ఆహారం అనుమతించకూడదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ వసతి గృహాలు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న బాలల రక్షిత గృహాలు, హాస్టల్స్ నడుపుతున్న యాజమాన్యాలతో ఆయన సమావేశం నిర్వహించారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకుంటున్న విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారం అందించాలని ఆదేశించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాల విద్యార్థులకు అక్షయ పాత్ర నుండి ఆహారం వస్తుందని DEO కృష్ణ చైతన్య వివరించారు. స్టోరేజ్ చేసిన త్రాగునీరు వినియోగించకూడదని చెప్పారు. RO ప్లాంట్ ఉండేటట్టు చూడాలన్నారు. అనంతరం హాస్టల్స్ నడుపుతున్న యాజమాన్యాలతో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతిశ్రీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె
మాట్లాడుతూ హాస్టళ్లలో మెనూ బయట డిస్ప్లే చేయాలన్నారు. బయట నుండి ఫుడ్ తీసుకోకూడదని చెప్పారు. పాత హిస్టరీని పరిశీలించి సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేష్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి, జిల్లా రెసిడెన్షియల్ స్కూల్స్ కోఆర్డినేటర్ బాలాజీ నాయక్, ఆర్ఐఓ దుర్గారావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ శ్రీలక్ష్మి, ప్రొడక్షన్ జిల్లా అధికారి రమణ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్ జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డిని ఈ రోజు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్పీనకు పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం పలు ముఖ్యమైన అంశాలపై ఇరువురు కొంత సమయం చర్చించారు. అలాగే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలుసుకుని కొన్ని అంశాలను చర్చించారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల గొంతుకగా నిలుస్తూ ప్రజాపక్షంగా నిలుద్దామంటూ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కేడర్కు దిశానిర్దేశం చేశారు. మంగళవారం ఆమదాల వలస నియోజకవర్గం బోర్జలో ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో మండల వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ దేశంలో ఏ ఒక్క ప్రభుత్వం చేయని విధంగా ప్రజలకు మేలు చేసినప్పటికీ వైసీపీ అధికారం కోల్పోవడం బాధాకరమైన విషయం అన్నారు. గత 2 నెలలుగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు మేలైన పాలన అందించలేకపోవడం ప్రజల్లో ఒక రకమైన అసహనం ప్రారంభమైందన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులోనూ ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇదే సమయంలో బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని కోరారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ వైసీపీ కేడర్కు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్, ఎంపీపీ కన్యన దీప, జడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షులు కండాపు గోవిందరావు, వైస్ ఎంపీపీలు బుడుమూరు సూర్యారావు తదితరులు ఉన్నారు. భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపించిన నవనాయకుడు రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీకే కాక దేశానికి ఒక గొప్ప సంపదగా మిగిలిపోయారని శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. రాజీవ్ గాంధీ దేశాన్ని సాంకేతిక యుగంలోకి నడిపించడమే కాకుండా దేశ సమగ్రత, అభివృద్ధి, సమైక్యతను కట్టుబడిన నాయకుడని, అతి చిన్న వయసులోనే క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని పదవిని చేపట్టి విజయవంతంగా ప్రపంచంలో గుర్తింపు పొందిన మహానేతని ఆయన కొనియాడారు. అనంతరం శ్రీకాకుళం బెహరా మానసిక వికలాంగుల కేంద్రం విద్యార్థులకు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం పట్టణ పార్టీ అధ్యక్షుడు డి గోవింద మల్లిబాబు, ఆమదాల వలస అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిసిసి ప్రధాన కార్యదర్శి సనపల అన్నాజీరావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు. పల్లి వలస వద్ద పిల్ల కాలువ పూర్తిగా పూడికలతో నిండిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతుండగా వారి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించడంతో మంగళవారం పల్లి వలస డంపింగ్ యార్డ్ సమీపంలోని కుడి ప్రధాన కాలువ 29L డిస్ట్రిబ్యూటరీ జంగిల్ క్లియరెన్స్ సిల్ట్ తొలగింపు పనులను ప్రారంభించారు. దీని వలన సింగపురం గ్రామ పరిమితికి నీటి సరఫరా అందుతుందని తెలిపారు. ఈ పనులను మంగళవారం ఎమ్మెల్యే గుండు శంకర్ పర్యవేక్షించి అధికారులకు, స్థానిక నాయకులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా కుడి ప్రధాన కాలువ 27AR డిస్ట్రిబ్యూటరీలో కూడా జంగిల్ క్లియరెన్స్ సిల్ట్ తొలగింపులను కూడా ప్రారంభించారు. ఈ పిల్ల కాలువ ద్వారా రూరల్ మండల పరిధిలోని 5 గ్రామాలు లంకం, లింగాల వలస, గూడెం, చంద్రయ్యపేట, పాత్రిన వలసలకు సుమారు వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. శ్రీకాకుళం రూరల్, గార మండలాల్లో ఇప్పటికే పంట కాలువలో పూడికతీత పనులు చేపట్టి వేలాది ఎకరాలకు సాగునీరు అందించామని ఎమ్మెల్యే గుండుశంకర్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని జాబ్ కార్డుదారులు అందరికీ అవసరమైన పని దినాలను కల్పించేందుకు, అవసరమైన పనులను గుర్తించేందుకు గాను ప్రతి పంచాయతీలోనూ ఈ నెల 23వ తేదీ నుండి గ్రామ సభలు నిర్వహించనున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జీవి చిట్టిరాజు తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన మెటీరియల్ పనులను కూడా ఈ గ్రామ సభల్లోనే ఆమోదించనున్నట్లు తెలిపారు. సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తోందని, జిల్లాలో ప్రతిష్టాత్మకంగా గ్రామ సభలు నిర్వహించాలని కోరారు. ఎంపీడీఓల ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీ, ఈఓ, పిఆర్డీ, ఉపాధి హామీ పథకం సిబ్బంది ఈ గ్రామ సభల్లో విధిగా పాల్గొనాలని ఆదేశించారు. ఈ సమావేశాలకు గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు హాజరయ్యే విధంగా అందరికీ తెలియజేయాలన్నారు. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో రవణం స్వామినాయుడు, మహేష్ పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున పుట్టినరోజు సంబరాల్లో భాగంగా సోమవారం గుజరాతీపేట వరం స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు సంతోష్ పాల్గొని ఆయన చేతుల మీదుగా మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ రోజుకో గంట పాటు నడక, అలాగే వ్యాయామం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ వంజరాపు రాము, జల్లేపల్లి రామారావు, పైడి శ్రీనివాస్, నరసింహం,
కరగాన భాస్కర్రావు, రాము తదితరులు పాల్గొన్నారు. కిమ్స్ రోడ్లో సింహద్వారం రోడ్డు వరకు శ్రీకాకుళం ఇంటాక్ సంస్థ స్థాపించిన తేజోమూర్తుల విగ్రహాలపైన పెరిగిన చెట్టు కొమ్మలను తొలగించి విగ్రహాల చుట్టూ పేరుకుపోయిన చెత్తను, తుప్పులను తొలగించే పనిని సోమవారం నుంచి ఇంటాక్ బృందం ప్రారంభించింది. కన్వీనర్ నోకా సన్యాసరావు, కో కన్వీనర్ నటుకుల మోహన్, అదనపు కన్వీనర్ వావెలపల్లి జగన్నాథ నాయుడులు మాట్లాడుతూ కిమ్స్ రోడ్లో అన్ని విగ్రహాలను అలాగే పరిసరాలను పరిశుభ్రంగా తయారు చేసి అనంతరం శుద్ధ జలంతో కడిగిస్తామని తెలిపారు. ఈ పనులు బుధవారం నాటికి పూర్తి కావచ్చున్నారు. కొంతమంది ఆ విగ్రహాల శిలా పలకలపై పోస్టర్లు అతికిస్తున్నారని, బేస్మెంట్లపై రాతలు రాస్తున్నారని, ఇటువంటివి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇటీవల కాలేజ్ రోడ్లో ఉన్న మల్లయోధుడు కోడిరామూర్తి నాయుడు విగ్రహానికి రంగులు వేయించామని తెలిపారు. కెమెరా కన్ను చరిత్రకు సాక్ష్యమవుతుందని వక్తలు తెలిపారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్ల సంఘం సోమవారం సాయంత్రం నగరంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశవరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్ప కళలో ఫోటోగ్రఫీ కూడా ఒకటని, ఫోటోగ్రఫీ వృత్తి ద్వారా అత్యున్నత స్థాయికి చేరుకున్న వారు ఎందరో ఉన్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం ముందుకు నడవాలన్నారు. మెలకువలను నేర్చుకుంటూ ముందుకు సాగితే ఫోటోగ్రఫీలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా పూర్వ గవర్నర్ గేదెల ఇంద్రప్రసాద్ 10,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కెమెరాను కనుగొన్న లూయిస్ డాగ్రే 185వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి అతిథులు పూలమాలలు వేశారు. జిల్లాలో సీనియర్ ఫోటోగ్రాఫర్ పొడు గజపతిని అతిథులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి కె బాలమాన్ సింగ్, వాకర్స్ క్లబ్ కార్యదర్శి దేవిప్రసాద్, సంఘ ప్రతినిధులు కొర్లాడ కొండబాబు, లోపింటి చిట్టిబాబు, కిల్లంశెట్టి శ్రీనివాస్, జిల్లాలోని పలువురు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణం వాడోడ జంక్షన్లో గల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సోమవారం రాఖీ పౌర్ణమి వేడుక ఘనంగా జరిగింది. అకాడమిక్ డైరెక్టర్ ముద్దాడ సత్యప్రసాద్, ప్రిన్సిపల్ అర్జున్ చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో విద్యార్థినులు, విద్యార్థులకు సోదర సోదరీ భావం ఉట్టిపడేలా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ప్రిన్సిపల్ అర్జున్ చక్రవర్తి సూచనగా నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనమిద్దరం దేశానికి రక్ష అంటూ విద్యార్థులు ముక్త కంఠంతో పఠిస్తూ ఈ వేడుకని ఘనంగా జరుపుకున్నారు. చిలకడ దుంపలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చిలకడ దుంప టేస్ట్ అద్భుతంగా ఉండడమే కాదు, దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ, B6, C, D, మెగ్నీషియం, అధిక ఫైబర్ ఉంటుంది. చిలకడ దుంపను మన డైట్లో తరచుగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చిలకడ దుంప ఈ తీయని దుంపను చాలామంది ఇష్టపడతారు. చిలకడ దుంప కాల్చుకుని తిన్నా, ఉడకబెట్టినా, దీనితో చాట్ చేసుకుని తిన్నా, కూర చేసుకున్నా గొప్ప రుచిగా ఉంటాయి. శీతాకాలం మార్కెట్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. చిలకడ దుంప టేస్ట్ అద్భుతంగా ఉండడమే కాదు, దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చిలకడ దుంపలో మన శరీరంలోని అంతర్గత అవయవాలకు ఆక్సిడేటివ్ ప్రమాదాన్ని తగ్గించే స్పొరామిన్ సి ఉత్పత్తి చేసే ప్రత్యేక లక్షణం ఉంటాయి. అలాగే శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంతోసయనిన్ కూడా లభ్యం. ఇది ఇన్ఫ్లమేషన్ను తగ్గించి దానివల్ల వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుంది. షుగర్ పేషెంట్స్ చిలకడ దుంప తినకూడదనే అభిప్రాయంలో ఉంటారు. కానీ దీన్ని లిమిట్గా తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ పేషెంట్స్కు మంచిది. చిలకడ దుంపల్లో ఉండే అధిక కార్బోహైడ్రేట్లకు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే లక్షణం ఉన్నప్పటికీ ఫైబర్ కంటెంట్ ఈ ప్రాసెస్ను స్లో చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. యాంతోసైనిన్స్ అనే పాలిఫెనాలిక్ సమ్మేళనం ఇన్సులిన్ నియంత్రిస్తుంది. టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిలో ఉండే కెరటోనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ రక్తంలో చక్కెర స్థాయిని, ఇన్సులిన్ను నియంత్రిస్తాయి. చిలకడ దుంపలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. నెలసరి నొప్పులు, ఆ సమయంలో ఎదురయ్యే సమస్యలను దూరం చేయడానికి చిలకడ దుంప సహాయపడుతుంది. వీటిలో ఫైబర్, పాలిఫినాల్స్ వంటివి అధికంగా ఉంటాయి. వారానికి ఒకసారైనా చిలకడ దుంప డైట్లో చేర్చుకుంటే నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చాలా మందిలో మొటిమలు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలకు చిలకడ దుంప చెక్ పెడుతుంది. చిలకడ దుంపలో కెరటోనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ రిస్క్ను తగ్గిస్తాయి. చిలకడ దుంపలో ఉండే యాంతోసైనిన్ క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. క్యాన్సర్కు దూరంగా ఉండాలంటే చిలకడ దుంప డైట్లో ఖచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోనే ఉండే బీటా కెరటిన్ ఈసోఫేగల్ క్యాన్సర్ను నివారిస్తుంది. ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అన్ని రకాల క్యాన్సర్లను నివారించడానికి తోడ్పడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం పేరిట ప్రసారం చేస్తున్న వివరాలు ప్రేక్షకులకు అవగాహన కోసం. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యుల వైద్యానికి ప్రత్యామ్నాయం కాదని గమనించగలరు.
ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజం ఆలోచనలతో తయారు చేయబడిన పదార్థము కాదు. మనం ప్రకృతి తీర్చిదిద్దిన యథార్థమైన చైతన్యమే మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన దానికన్నా చనిపోయాక చేయాల్సింది చాలా ఉంటుంది. అది నీవు బ్రతికుండగా చేసేదానిపై ఆధారపడి ఉండును. అదే ఆధ్యాత్మికం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.